శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయములో 108వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. నగురోరధికం 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 శివ శాసనత శివ శాసనత శివ శాసనత శివ శాసనత. ఈశ్వర ఆజ్ఞ వలన గురువు కంటే శ్రేష్టమైనది లేదు. దృఢము కొరకు ఈ శ్లోకమునందు 4 పాదముల యందును ఒక్కటే అర్థమును చెప్పబడినది. గురువు కంటే అధికమైనటువంటిది ఈ యొక్క భూలోకమందే కాదు. మన వాళ్ళు అంటారు కదా, 7 భువన భాండవములు అని. ఈ 7 భువన భాండవములందు 7 లోకముల యందును ఎక్కడ గురువు కంటే అధికమైనది లేదు లేదు లేదు. ఇదే నిశ్చయం ఈ శ్లోకం తెలుపుతున్నది. ఇది శాసనం. మరి ఈ శాసనాన్ని ఎవరు చేశారు? ఈ శాసనకర్త ఎవరు? ఎవరు చెప్పితే అది సత్యమై ఉంటుందో, ఎవరు చెప్పితే ఇంకెవరు చెప్పవలసినటువంటి అవసరము లేదు, ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసినటువంటి అవసరమై లేదు, అదే శాసనం. మరి ఆ శాసనకర్త ఎవరు ఇక్కడంటే శివ శాసనత. సాక్షాత్ ఆ శివుడే చెప్పాడు ఈ మాటని పార్వతి ద్వారా యావత్ ప్రపంచానికి. ఓ పార్వతి, గురువు కంటే అధికమైనటువంటి ఏ పదార్థము లేదు, గురువు కంటే అధికమైనటువంటిది ఏ శక్తి లేదు, గురువు కంటే అధికమైనది ఏ దైవము లేదు. ఇది నిశ్చయ అభిప్రాయం. ఇదే యావత్ ప్రపంచమునకు శిరోధార్యం ఈ సత్యవాక్కు. ఎందుచేత మనం పరిశీలన చేసినట్టయితే త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆ యొక్క గురు శక్తిని బ్రహ్మదేవుడు జపం చేస్తూ ఉన్నాడు, విష్ణు భగవానుడు యోగ నిద్రలో ధ్యానం చేస్తూ ఉన్నాడు, శివుడు కూడా ధ్యానం చేస్తూ ఉన్నాడు. త్రిమూర్తులే కాదు, మనం అనుకుంటున్నటువంటి 3 దేవతలు కూడా ఆ గురు శక్తిని ధ్యానము చేయవలసినదే. యావత్ ప్రపంచమునకు ఆధారభూతమైనటువంటి ఆ గురు శక్తిని అందరూ ధ్యానము చేయవలసినదే. ఇందులో అనుమానము ఏమాత్రము లేదు. ఎందుకు? ఇది శివశాసనము కదా. శివ శాసనానికి ఎదురేముంటుంది? లయకారకుడైనటువంటి శివుడు తెలియచేసినటువంటి సత్యవాక్కు కదా ఇది. ఈ గురుశక్తిని ధ్యానించి ఎంతమంది తరించారు మన పూర్వీకులు అని మనం పరిశీలన చేస్తే శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామచంద్రుడు, అదేవిధంగా గురు పరంపరలో తీసుకుంటే అందరూ గురు పరంపరలోనే, గురు నామస్మరణతోనే, గురు ధ్యానముతోనే తరించారు. అందరూ కూడా ఎరిగిన వారు కనుక, గురు శక్తి కంటే ఏరొకటి లేదు అని నిశ్చయం అయిన వారు కనుక. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.